మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర పార్టీ మారుతున్నట్టని చెప్పి కండువ కప్పుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీన్ని జిల్లా పార్టీ తరఫున మా జెడ్పీటీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. ఆమె ఇంత పూర్వము ఎమ్మెల్యేగా పనిచేసి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేయకుండా సరే మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అంటని చెప్పి అవకాశం ఇచ్చి మరి జిల్లాలో భూత్పూర్వకి వెళ్ళి ఒక జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చి పెద్దలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకొద్ది పెద్ద ఏజ్ ఆమె ఒక గౌరవం ఇవ్వాలంటని చెప్పి భూత్పూర్కి వెళ్ళి జెడ్పీటీసీకి గెలిపించి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇస్తే ఒక క్యాబినెట్ హోదాను కూడా మర్చి ఈరోజు 3 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 3 నెలల్లోనే మరి పార్టీకి రాజీనామా చేయకుండానే ఈరోజు మరి కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది చిగ్గుచేటైన విషయం. మంత్రి గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు, భూత్పూర్ ఎమ్మెల్యే గారు కూడా ముగ్గురు కూడా ఆమెకు ఒక పెద్ద హోదా ఇచ్చినా కూడా అది నిలుపుకోలేకపోయింది. చిగ్గుచేటైన విషయం. ఇంకా ఆమె గుండా నిజంగా ఒక పెద్ద మనిషికి గౌరవం ఉంటే మొట్టమొదటిగా జెడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుండు. మరి ఒక పార్టీకి వెళ్ళి గెలిచి చైర్పర్సన్గా రాజీనామా చేయకుండా మరి పార్టీలో కలవడం అది చిగ్గుచేటైన విషయం. ఒక గౌరవం ఉండు, ఒక మహిళ కాబట్టి ప్రజలను జిల్లా ప్రజలు కూడా గౌరవిస్తారు. రాజీనామా చేసి చైర్పర్సన్గా రాజీనామా చేసి పార్టీలో కలిస్తే బాగుండు. దాన్ని మేము ఇంకా పార్టీలకు చైర్పర్సన్ రాజీనామా చేయకుండానే పార్టీలో కలిసింది మరి చిగ్గుచేటైన విషయం. దీన్ని ఇప్పటికైనా సరే పార్టీ తరఫున ఇంకా ఒక మహిళ కాబట్టి ఎక్కువ మాట్లాడితే బాగుండదు. మరి మా 14 మంది జెడ్పీటీసీలో ఆమెతో పాటు కూడా గత 4.5 సంవత్సరాలకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక పెద్ద మంచిగా గౌరవించడం జరిగింది. ఆ గౌరవాన్ని నిలుపుకోలేదు. ఒక గౌరవం అట్లనే కొనసాగాలంటే ఇమ్మీడియట్లనే తొందరలో ఆమె జెడ్పీ చైర్పర్సన్కు రాజీనామా చేయాలంటని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా జెడ్పీటీసీలు ఆమె కలగంటుంది. నిజంగా కూడా జెడ్పీటీసీలు ఎవరైతే ఆమెతో పాటు ఇంకా 13 మంది ఉన్నామో నిజంగా జాయిన్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ఆమెకు బలం ఎంత ఉందో 13 మంది సపోర్ట్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయి కలిసే స్థాయి ఉంది. కాబట్టి ఆమె మాట 13 మంది ఎవరు కూడా విన్నాము. జిల్లాలో మేము పూర్తిగా విశ్వాసం, పార్టీ మీద విశ్వాసం ఉంది, మా ఎమ్మెల్యేల మీద విశ్వాసం ఉంది, మాజీ ఎమ్మెల్యేల మీద, కేసీఆర్ మీద విశ్వాసం ఉంది. 13 మంది ఎవరు కూడా పోము. కాబట్టి ఆమె ఇదివరకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వచ్చి మా పార్టీలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ యొక్క మూలలు ఇంకా ఆమెకు ఇంకా ఎక్కడో ఉన్నాయి కాబట్టి పోయింది. కాబట్టి నిజంగా ఉద్యమం చేసిన ఆమె కాదు, మేము ఉద్యమం చేసిన వాళ్ళం. కాబట్టి మా 13 మంది కూడా ఎవరు కూడా పార్టీ మారడానికి వస్తానికి కాంగ్రెస్ కలవడానికి ఎవరికి సిద్ధంగా లేరంటని చెప్పి మరి ఆమెకు ఈరోజు మీడియా వారు అడుగుతున్నారు. కాబట్టి క్షుణ్ణంగా చెప్తున్నాము, వాస్తవంగా చెప్తున్నాము. ఎవరు కూడా 13 మంది ఎవరు కలవరు. ఆమె ఒకతికే పోయింది కాబట్టి ఆమె వ్యక్తిగతంగా కలిసింది కాబట్టి ఆమె వ్యక్తిగతంగా వదిలిపెడుతున్నాం. ఏదైతే ఉందో మరి చట్టం ప్రకారం వాస్తవంగా మాకు జూలై 4th వరకు మా పీరియడ్ ఉంది. నిజంగా ఆమె మా జడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేయలేదు కాబట్టి
మరి ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్తో పాటు మా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను ఆలోచన చేసి ఆమె మీద అవిశ్వాసం పెట్టడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటని చెప్పి తెలియజేస్తాం. గౌరవ జడ్పీ చైర్మన్ గారు ఈరోజు పార్టీ మారడం జరిగింది. ఉద్యమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోతూ నాకు సరైన గుర్తింపు రాలేదు, సరైన గౌరవం రాలేదన్నటువంటి మాటలు చెప్తా పోతా ఉన్నారు మేడం గారు. గతంలో 20 సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యేగా ఉంటే ఆ తర్వాత మీరు ఎవరో ఈ ప్రాంతం వాసులకు, ఈ దేవరకద్ర నియోజక ప్రజలకు కానీ మామనాడు జిల్లా ప్రజలకు తెలియదు. అట్లాంటి సందర్భంలో ఒక మహిళ మాజీ ఎమ్మెల్యేగా ఉంది. ఈ మహిళను మనం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుందామని చెప్పి ఆలోచనతోన మీ దగ్గర రిజర్వేషన్ లేకపోయినా తీసుకొచ్చి భూత్పూర్ మండలంలో గౌరవ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క సొంత మండలం భూత్పూర్ మండలం లోపల రిజర్వేషన్ ఉంటే అక్కడ తీసుకొచ్చి అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు, అక్కడ ప్రజలు ఆమెను ఆశీర్వదించి ఇక్కడ మేము 14 మంది జడ్పీటీసీలము సపోర్ట్ చేసి మిమ్మల్ని జడ్పీ చైర్మన్గా ఉద్యమ పార్టీలో మిమ్మల్ని తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేస్తే ఈరోజు మీరు చెప్తున్నటువంటిది అధికారం పోయిన 3 నెలలు కూడా ఈ పార్టీలో ఉండలేని పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవులు అంటే అంత ఆషామాషిగా వచ్చేటువంటివి కావు. ఆషామాషి పార్టీ కాదు, ఇది ఉద్యమ పార్టీ. 1200 మంది పిల్లల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో లక్షల మంది కార్యకర్తల చెమట, రక్తం ఉంది, స్వేదం ఉంది. దాని ద్వారా మనం పదవులు పొందినాం. బాధ్యతగా ఉండాలి. మీకు ఏమాత్రం మీరు ఒక మహిళ గౌరవప్రదమైనటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ముందు మీరు పార్టీకి రాజీనామా చేయడం కాదు, ఈ ప్రజల ద్వారా, ఉద్యమకారుల ద్వారా, తెలంగాణ ప్రజల ద్వారా, భూత్పూర్ మండల ప్రజల ద్వారా, మామనాడు జిల్లా ప్రజల ద్వారా వచ్చినటువంటి పదవిని వదులుకోవాలి. ఫస్ట్ మీరు జడ్పీటీసీకి రాజీనామా చేయాలి. జడ్పీ చైర్మన్కు రాజీనామాను ఆమోదించుకున్నాకనే మీరు రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటేయాలని మేము ఈ పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు ఒక మహిళగా ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు, ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అనుభవించి, అంటే ఎవరికో ఉద్యమకారులకు, కష్టపడ్డ కార్యకర్తలకు దక్కాల్సిన పదవులు మీరు అనుభవించి ఈరోజు అధికారం పోయిన 3 నెలలు కూడా మీరు పార్టీలో ఉండలేని పరిస్థితి. మిమ్మల్ని మీరు రేపు ఉదయం ఒక్కసారి మీ మనసు మీద చేసుకొని, గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. పార్టీ మీకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం కల్పించింది. ఈరోజు ఓటేసినటువంటి ప్రజలను మీరు మోసం చేసి మీరు కన్వీనియంట్గా చెప్పుకుంటూ మాకు సరైన గుర్తింపు రాలేదని. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, ఆ పోస్టుకు ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆశించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మహిళ సీనియర్ ఎమ్మెల్యే గతంలో 20 ఏళ్ల కిందట ఎమ్మెల్యేగా చేసింది అన్నటువంటి మాట మా నాయకులందరూ చెప్పి నచ్చజెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి పదవి ఇస్తే ఈరోజు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను, కష్టాల్లో ఉన్నటువంటి పార్టీని మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఈ పార్టీ మారడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. మీరు ఇప్పటికైనా ఒక మనిషిగా ప్రజల్లో గుర్తింపు పొందాలంటే ముందు మీరు జడ్పీటీసీ పదవికి, జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా ఆమోదించుకోవాలి. ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్టీకి సంబంధించి పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమాత్రము ఈ ఉద్యమం మీద కానీ, ఈ తెలంగాణ ఆకాంక్షల మీద కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా పార్టీ నిలబెట్టిన వ్యక్తికి, ఎవరైనా కానీ పార్టీ నిలబెట్టిన వ్యక్తికే ఓటేస్తేనే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకంటే సమర్థులు చాలామంది ఉన్నారు, మనకు అవకాశాలు వచ్చినాయి. పాపం 100ల మంది ప్రాణత్యాగాలు చేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలు పార్టీ మనల్ని నమ్మే అవకాశం ఇచ్చింది. ప్రజలు మనల్ని నమ్మి ఉద్యమ పార్టీని ఓటేసినారు. కనుక దయచేసి మీరు రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల లోపు మీ పదవికి, పార్టీకి కాదు పదవికి రాజీనామా చేసి ఆమోదించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెచ్చుకున్న తెలంగాణని 14 సంవత్సరాల తర్వాత కొట్లాడి ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంటు అనేక సంక్షేమ పథకాలు అటు రైతుల పరంగానే అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెసు కళ్ళబల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఏ రకంగా చెప్పిందో ఈ 3 నెలల నుంచి, ఈ 100 రోజులు మొన్ననే అయిపోయింది, అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు మొన్ననే చెప్పిండు గేట్లు తెరిచినాం అందరు రావచ్చని. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఎన్నో ఆత్మ బలిదానాల మధ్య ఈరోజు గవర్నమెంటు ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ ఉంది. కనుక ఇటువంటి దాంట్లకు ఆకర్షితులై, ఎందుకంటే ముఖ్యంగా మేము మేడం నమ్మినాం.
ఆ రోజు మేమందరం 14 మంది గెలిచినాం. జిల్లాలో మామనాడు జిల్లాలో అంటే చాలా సంతోషపడినాం. ఒకటే ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఆ రోజు భూత్పూర్ నుంచి నిలబెట్టాలని ఆలోచన చేసి అప్పుడున్న గౌరవ ఎమ్మెల్యేలు మంత్రి గారు తప్పనిసరి, ఎందుకంటే పార్టీ ఆదేశ ప్రకారము మేడంకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది కనుక ఆమె దగ్గర ఒక ఛాయ్ తాగకుండా మనం ఆమెకి చేయాలి జడ్పీ చైర్మన్ అంటే. మా 13 మందిని కూడా ఒక్క మాట మాట్లాడకుండా చక్కగా వచ్చి ఆ రోజు ఓటేసి ఆమెను గెలిపించడం జరిగింది. కానీ చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఎంతో ఉన్నత స్థానం, ఎందుకంటే 20 సంవత్సరాల కిందనే ఎమ్మెల్యే చేసింది. ఈరోజు తెలంగాణ అప్పుడున్న కాంగ్రెస్ విడిచిపెట్టి తెలంగాణలో ఉద్యమంలో జాయిన్ అయ్యి తర్వాత ముఖ్యమంత్రి గారితో నమ్మించి ఈరోజు మోసనం చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు లేకుంటే ఏం ఆశ చూపించి ఈరోజు చేసిన కానీ చాలా దురదృష్టకరం. మేమందరం బాధపడుతున్నాము. ఇప్పుడు ఇంద్రన్న చెప్పినట్లు 100% ఇంకా 4 నెలలు ఉండని, ఒక్కరోజు ఉండని మీ పదవికి రాజీనామా చేసి, అదేవిధంగా భూత్పూర్ ప్రజలు ఈరోజు పువ్వుల్లో పెట్టుకొని మిమ్మల్ని గెలిపివ్వడం, ఎక్కడనో సీజీకుంటకెళ్ళి తీసుకొచ్చి ఈరోజు భూత్పూర్లో నిలబెట్టి గెలిపివ్వడం వాళ్లకు ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పాలి. తర్వాత మాకు జడ్పీటీసీలకు, అప్పుడున్న ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి అందరూ కూడా నమ్ముకొని ఈరోజు చేసిన కనుక అందరికీ క్షమాపణ చెప్పి మీరు ఫస్ట్ పదవికి రిజైన్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు అందువల్ల ఆ రోజు 2014లో కూడా ఎన్నికల్లో కూడా ఆమె టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ లేదు. ఆమె 2019లో వచ్చింది. ఎన్నికలప్పుడు వస్తే ఆమెకు ఈ జిల్లాలో కూడా, ఎందుకంటే ఓటర్ కాదు ఆమె వేరే జిల్లాలు ఉంటే ఆ రోజు ఆమె గౌరవించి మన ముఖ్యమంత్రి గారు కానీ, మన మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మామనాడు జిల్లాలో ఓటర్ నమోదు చేసి ఆ రోజు ఆమెకు వేరే కాన్స్టిట్యూన్సీ అంటే వేరే మండలంలో కూడా అవకాశం రాకపోతే భూత్పూర్ మండలంలో అవకాశం ఇచ్చి ఆమెకు మంచి గౌరవంగా మంచి స్థానం ఇస్తే ఆమె ఈరోజు పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీని విడిచి పార్టీకి నష్టం చేసి, ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గత 3 నెలల కిందమే అధికారం కోల్పోయింది. ఈ అధికారం కోల్పోయినప్పుడు పార్టీకి ఆమె అండగా ఉండాలి. ఎందుకంటే ఆమె 14 మంది ఆమెతో పాటు 14 మంది జడ్పీటీసీలము ఆమె వెంబడి ఉండి ఆమె ఎక్కడ కూడా అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా జిల్లా పరిషత్ అన్ని విధాలా మేమందరం సహకరించాము. ఆమె ఈరోజు ఏదో ప్రలోభాలకు కానీ ఏదో అధికార దాహంతో కానీ ఈరోజు పార్టీని విడిచిపెట్టిపోవడం జరిగింది. ఎందుకంటే ఆమెను ఈరోజు పార్టీ ఆమెను క్షమించదు. ఇప్పుడే మన వైస్ చైర్మన్ యాదయ్య గారు చెప్పినట్టు ఆమె పార్టీకి రాజీనామా చేస్తే ఆమె గౌరవం దక్కుతుంది. పార్టీకి కానీ పదవికి కానీ రాజీనామా చేస్తే గౌరవం దక్కుతుంది. లేకుంటే పార్టీ అధిష్టానంతో చర్చించి, ఎందుకంటే నిబంధనల ప్రకారము ఆమె చట్టపరంగా ఏ విధంగా ఆమె పైన ఏదైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ అధికారం ఏదైనా తీసుకోవాలని అందరం కూడా చర్చించి దాన్ని ఖచ్చితంగా మేమందరం తీసుకుంటామని కోరుతూ ముగిస్తున్నాము.